రాష్ట్రాన్ని ఈ స్థితికి తీసుకొచ్చినందుకు కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా క్షమాపణలు చెప్పాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఫైర్ అయ్యారు. లేడికి లేచిందే పరుగు అన్నట్లు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి తన మాటల చమత్కారంతో అవాకులు చవాకులు పేలుతున్నాడన్నారు. 10 ఏళ్లు ఫామ్ హౌస్కు పరిమితమై నేడు కాంగ్రెస్ నాయకులకు దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మేసింది ఈ తెలంగాణను. అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే వాళ్ళు తెలంగాణలో పచ్చగా ఉన్న పొలాలల్లా మేసి ఆగం చేసి ఇవాళ మీటింగ్ పెట్టుకొని ఇన్ని రోజుల నుంచి బాధ్యత గల ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు అపోజిషన్ లీడర్గా ఉండి కూడా అసెంబ్లీకి రాని వ్యక్తి ఇవాళ వచ్చి మీటింగ్ పెట్టుకొని మాకు దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు కాదు, మీరు కళ్ళు తెరిచి చేన్లు మేసి తెలంగాణకు 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయారని నేను తెలంగాణ ప్రజలకు చెప్తున్నా. ఇవాళ మీరు సమావేశాలు పెట్టుకోండి. ఫస్ట్ మీరు అసెంబ్లీలోకి వచ్చి ఈ రాష్ట్ర దౌర్భాగ్య పరిస్థితిని మీరు తీసుకొచ్చినందుకు మీరు క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. మేము తీసుకొచ్చినాం మీరు చేసిన అప్పుల చిట్టాలన్నీ బయటికి. ఇవాళ మీరు 12% లోన్లకు తెస్తే ఇవాళ లోన్ రీస్ట్రక్చరింగ్ చేసే ప్రయత్నం చేస్తే కూడా ఇటు సెంట్రల్ గవర్నమెంట్లో కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ రాష్ట్రానికి సాయం చేసేదే వాళ్ళు కూడా మీకు చేతులు కలిపి మా మీద అమ్మడాలు మోపే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా